నమస్కారం అందరికి. హైదరాబాద్ నుంచి మనం ఈ రోజు ఏంటంటే గాంధీ భవన్ చుట్టూ పెద్ద ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు. అసలు ఏంటి ర్యాలీ అని చెప్పేసి మనతో పాటు నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఏంటి సార్ ఇక్కడ ధర్నా జరుగుతుంది, దేని గురించి? ఇది నేషనల్ హెరాల్డ్ కేసులో కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ నేషనల్ హెరాల్డ్ కేసు పెట్టి మొన్న ఈడీలు ఈసీలు అదే సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని అనేక విధాలుగా గంటల తరబడి ప్రశ్నిస్తూ దాంట్లో మనీ లాండరింగ్ లేదు, దానికి ఏ విధమైనటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లేనటువంటి దాన్ని అప్పుడు కేసులు పెట్టి ఏదైతే వాళ్ళు కక్ష సాధింపు ధోరణి చేసిండ్రో దానికి నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆఫీసులను ప్రజాస్వామ్యబద్ధంగా ముట్టడించి అడగాలని ప్రశ్నిస్తున్నటువంటి దాన్ని వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాంధీ భవన్ నుంచి బయటికి పోకుండా ఆపుతుంది. నేను గాంధీ భవన్లో శ్రీనివాసరావు జనరల్ సెక్రటరీ, మమ్మల్ని గాంధీ భవన్ లోపలికి వెళ్ళట్లేదు, గాంధీ భవన్ లోపలి నుంచి ప్రదర్శన చేయడానికి బయటకు వచ్చేటువంటి నాయకుల్ని బయటికి రానియట్లేదు. ఈ విధమైనటువంటి ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది. మోడీ గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లోపలికి పోకుండా మమ్మల్ని ఆఫీస్ నుంచి బయటికి రాకుండా లోపల ఉన్నటువంటి మా అధ్యక్షుల వారు మా యొక్క కార్యవర్గము ఉన్న ముఖ్య నాయకులందరినీ కూడా ఆపుతున్నారు. ఇదండి జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ అయితే మన కాంగ్రెస్ పార్టీనే ఉంది కదా, ఇప్పుడు అయినా కానీ పోలీసులు ఎందుకు ముట్టడిస్తున్నారు, ఏమని చెప్తున్నారు వాళ్ళు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నది. వాళ్లకు పోలీస్ వ్యవస్థ మీద నియంత్రించేటువంటి అవకాశం ఉంటుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళు ఇక్కడ ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ఆఫీసులకు ఎక్కడికి కూడా కనీసం ఆఫీస్ దాకా పోయి నిరసన తెలుపుకునేటువంటి అవకాశం, గాంధీ భవన్ మీద ఎంతమంది వచ్చి నిరసనలు తెలిపినరు, ఎంతమంది దాడులు చేసినారు, మేము అక్కడ పోయి శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతామంటే అవకాశం ఇస్తలేరు. నిరసన తెలిపేటువంటి అవకాశం ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు. దీన్ని వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దీన్ని ఏదైతే నియంత్రిస్తుందో ఇది పూర్తిగా కూడా అప్రజాస్వామికం. సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద నేషనల్ హెరాల్డ్ పత్రిక అనేది జాతీయ ఉద్యమంలో స్వతంత్ర పోరాటంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించినటువంటి పత్రిక. దాంట్లో ఉన్న సిబ్బందిని కుటుంబాన్ని పరిరక్షించడానికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దాని ప్రక్రియను ఒక తప్పుడు కేసు కింద చిత్రీకరించి దాంట్లో మనీ లాండరింగ్ ఉంది, దీంట్లో అనేకమైనటువంటి తప్పిదాలు ఉన్నాయని చెప్పి అనేక సంవత్సరాలుగా కుటుంబ వాళ్ళ మానసిక క్షోభకు గురి చేసిండ్రు. వారికి కరోనా వచ్చి ఇబ్బందిలో ఉన్నా కూడా 15 గంటలు 16 గంటలు క్వశ్చన్ చేసిండ్రు సోనియా గాంధీ గారిని. ఇది దుర్మార్గమైనటువంటి చర్యగా వారి చేతిలో ఉన్నటువంటి ఈడీలను ఈసీలను పూర్తిగా వారి జేబు సంస్థలుగా వాడుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. దానికి నిరసనగా చేస్తున్నటువంటి ప్రదర్శన.